అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు వికేఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనము రవి గ్రహం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రంలో రవి గ్రహం అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. నవగ్రహాలలో రాజుగా పిలువబడే రవి జాతక చక్రంలో ఆత్మకు, తండ్రికి మరియు అధికారానికి కారకుడు. మనిషి యొక్క అంతరాత్మకు, సంకల్ప శక్తికి మరియు ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ పదవులు, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు మరియు నాయకత్వ లక్షణాలకు రవి గ్రహం అనుగ్రహం అవసరం. జాతకంలో తండ్రిని, తండ్రి తరపు బంధువులను మరియు వారి నుండి వచ్చే ఆస్తిపాస్తులను రవి సూచిస్తాడు. కంటిచూపు, ఎముకల బలం మరియు గుండె సంబంధిత విషయాలపై రవి ప్రభావం ఉంటుంది. రవి సింహరాశికి అధిపతి. మేషరాశిలో ఉచ్చస్థితిని, తులారాశిలో నీచస్థితిని పొందుతాడు. ఒక రాశిలో రవి సుమారు 30 రోజులపాటు సంచరిస్తాడు. జాతకంలో రవి బలంగా ఉంటే వ్యక్తికి అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యం, ప్రభుత్వ గౌరవం మరియు సంపద లభిస్తాయి. జాతకంలో రవి బలహీనంగా ఉంటే తండ్రితో విభేదాలు, అనారోగ్య సమస్యలు ముఖ్యంగా కంటి మరియు ఎముకల సమస్యలు, ఉద్యోగంలో అవమానాలు ఎదురయ్యే అవకాశముంటుంది. రవి గ్రహం అనుగ్రహం కోసం ప్రతిరోజూ సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం భజించడం, ఆదివారం రోజున గోధుమలు లేదా బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వికేఎస్ ఆస్ట్రాలజీ.